కులగణనపై మోడీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ బీజేపీ కో కన్వీనర్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు అన్నారు. ఈ సాహసోపేత పారదర్శకమైన చర్య సామాజిక వ్యవస్థను బలోపేతం చేయడం వైపు ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వం 1931లో నిర్వహించాక అప్పటి నుంచి షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల డేటా తప్ప జాతీయ స్థాయిలో అధికారిక కులగణన జరగలేదని, దశాబ్దాలుగా ఖచ్చితమైన డేటా లేకపోవడం ఇతర వెనుకబడిన తరగతులు, ఇతర అణగారిన వర్గాలకు సంక్షేమ విధానాలను రూపొందించడం, అమలు చేయడంలో ఆటంకం కలిగించిందన్నారు. 94 సంవత్సరాల తర్వాత ఈ ప్రక్రియను పునరుద్ధరించాలనే మోడీ ప్రభుత్వ నిర్ణయం పారదర్శకతకు, బీజేపీ నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో కులగలం, దీన్ని పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. 1931లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఆనాడు కులగలం చేపట్టారు. ఆ తర్వాత 90 ఏళ్ళ తర్వాత ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఈ యొక్క వెనకబడిన జాతుల కోసం సాహసపూర్వమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఇవాళ వెనకబడిన జాతులు, అనేక జాతులకి మేలు జరగడం, అలాగే రాజకీయాల్లోకి దూరంగా ఉన్న వివిధ సెగలకు, జాతులకు మేలు జరిగేలాగా వారు ఒక నిర్ణయం, ఇది సాహసపూర్వకమైన నిర్ణయం. ఎందుకంటే స్వతంత్రం వచ్చి అనేక సంవత్సరాలు అయినా జాతీయ స్థాయిలో ఇవాళ శ్రీ నరేంద్ర మోడీ గారు, వారు ఒక మంత్రివర్గం తీసుకున్న ఈ ఒక నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో మేము నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా ఈ విషయాన్ని స్వాగతిస్తూ, ఈ విషయం ఏదైతే నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ